గిట్హబ్ ఎందుకు? అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నా ప్రాబ్లం. ఓకే. మనం ఇప్పుడు మీరంటే ఒక వెబ్సైట్లో కోడ్ రాస్తున్నారు జస్ట్ ప్రెజెంట్ అయితే వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక గూగుల్లో ప్లేస్మెంట్ కొట్టారు. అప్పుడు మీరు ఒక్కడే ఒక ప్రోగ్రామ్ మీద వర్క్ చేయరు. అప్పుడు ఒక పెద్ద టీం ఉంటుంది. టీంలో మేనేజర్ ఉంటాడు, కింద టీం మెంబర్స్ ఉంటారు. ఆ టీంలో మీరు ఉండొచ్చు. మేబీ 10 to 12 మెంబర్స్ ఆఫ్ టీం ఉండొచ్చు. మీ 10 to 12 మెంబర్స్ ఆఫ్ టీం ఒకే ప్రాజెక్ట్ ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు. ఒకే ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ మొత్తం మీరే చేయరు. ఇక్కడ ఇంకో చిన్న టీం ఉంటుంది, ఇక్కడ ఇంకో చిన్న టీం ఉంటుంది. మీరందరూ కలిపి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. అప్పుడు మీరందరూ కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాను. టీం నెంబర్ 1 చిన్న కోడ్ చేశాడు, టీం నెంబర్ 2 ఇంకో చిన్న కోడ్ చేశాడు, టీం నెంబర్ 3 ఇంకో కోడ్ చేశాడు. వీళ్ళందరిది ఎలా మిక్స్ చేస్తాను ఒకే కోడ్లో? ఎనీ ఐడియా ఎవరికైనా? ఎస్ ఆర్ నో ఏదో చెప్పండి. రియాక్షన్ కానీ చాట్ కానీ మీకు మీట్లో రియాక్షన్స్ ఉంటాయి, అవి కూడా ఇవ్వచ్చు నాకు, సో దట్ నేను ఆడిబుల్ అండ్ మీకు అర్థమవుతుంది అని తెలుసు. హలో guys, are you there? ఓకే, ఇప్పుడు నేను చెప్పింది ఎవరికైనా ఐడియా ఉందా? ఎలా టీమ్గా వర్క్ చేయాలి ఒక ప్రాజెక్ట్ మీద? మోస్ట్లీ ఎవరికి లేదు అనుకుంటా. మీరు ఒకసారి ఇక్కడ రియాక్షన్స్ ఉంటాయి, మీట్లో ఇవ్వండి సో దట్ నాకు తెలుస్తుంది. ఓకేనా? ఈరోజు కొంచెం లాంగ్ సెషన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడే ఇలా టీమ్గా వర్క్ చేయడానికి మనకి టూల్స్ ఉన్నాయన్నమాట. గిట్హబ్ అనేది, ఇంకా చాలా చాలా టూల్స్ ఉన్నాయి. మోస్ట్లీ చాలా పాపులర్ ఏంటంటే గిట్హబ్. అసలు గిట్హబ్ ఎందుకు ఏంటి అంటే, గిట్హబ్ అనేది ప్లాట్ఫామ్ అన్నమాట. డిఫరెంట్ పీపుల్ అంటే ఇప్పుడు చెప్పా చూడండి, టీం నెంబర్ 1, టీం నెంబర్ 2, టీం నెంబర్ 3 వీళ్ళందరూ కలిపి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం. మీ దగ్గర ఇక్కడ ప్రాజెక్ట్ ఉండిద్ది. ప్రాజెక్ట్ ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, మీ అందరి దగ్గర ప్రాజెక్ట్ ఉంటుంది. అందరూ ఈ టీం నెంబర్ 1 ఒక చిన్న చేంజ్ చేశారు ప్రాజెక్ట్, దాన్ని ఈ మెయిన్ కోడ్లో పుష్ చేస్తారు. టీం నెంబర్ 2 చిన్న కోడ్ చేంజ్ చేస్తాడు, అది ఇందులో పుష్ చేస్తాడు. టీం నెంబర్ 3 ఒక చిన్న చేంజ్ చేస్తాడు, అది ఇందులో పుష్ చేస్తాడు. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నేర్చుకుంటారు, బట్ ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీకి వెళ్తారో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగే మీ ప్రాజెక్ట్స్ మీ వర్క్ ఉంటుంది డైలీ. ఎందుకంటే చాట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ పెట్టాను అంటే, ఇలాగే మీరు మోస్ట్లీ మీరు వర్క్ చేసి ఇలాగే వచ్చేది. ఇన్కమింగ్ డేస్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, అది ఇంకేదైనా అవ్వచ్చు, అప్పుడు ఇలాగే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు గిట్హబ్ అంటే ఏంటో చూపిస్తాను డైరెక్ట్గా. ఓకేనా? ఇది గిట్హబ్ అంటే.
విజిబులే కదా. ఇది గిట్హబ్ అంటే ఇక్కడ ఏమిటంటే నాది ఎగ్జాంపుల్ కోడ్ చూపిస్తా. ఇది నా వెబ్సైట్. నా వెబ్సైట్ కోడ్ని ఇక్కడ ఉంది. ఏంటి అంటే ఇది నా కోడ్ కదా. అదే అందరికీ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది నా కోడ్ కదా. ఈ కోడ్ నేను ఇక్కడ పుష్ చేశా. ఇప్పుడు ఇది నేను ఒక్కనే చేయలేదు అనుకోండి, మేబీ 2-3 మెంబర్స్ చేశాను ఈ వెబ్సైట్ మీకు చూపిస్తాను. ఈ వెబ్సైట్ని నేను సమ్వన్, ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఉన్న వాళ్ళు అవన్నీ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీపిక అండ్ జాహ్నవి ఉన్నారు. నేనే వర్క్ చేశాను అనుకోండి ఈ ప్రాజెక్ట్ మీద. ఇది నా వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీద వర్క్ చేశాను, నేను ఇక్కడ డిప్లాయ్ చేశాను. నేను ఈ వెబ్సైట్లో ఈ ఫైల్ మీద నేను వర్క్ చేస్తున్నా. సమ్ index.html అనే ఫైల్ మీద నేను వర్క్ చేస్తున్నా. అండ్ దీపిక వచ్చేసి లాగిన్ పేజ్ మీద వర్క్ చేస్తుంది, ఆర్ ఇండెక్స్ ఇంకా చాలా పోర్ట్ఫోలియో డీటెయిల్స్ ఉంది ఆ పేజ్ మీద వర్క్ చేస్తుంది, ఆ ఫైల్ మీద. ఇద్దరిది కంబైన్ ఎలా అయితే ఇలా గిట్హబ్లో చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయకండి. ఇలా గిట్హబ్లో చేసుకోవచ్చు. ఏంటి అంటే ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది, ఈ కోడ్ అంతా ఇద్దరి దగ్గర ఉంటుంది. పుష్ చేస్తాం. వాట్ ఈస్ పుష్ చెప్తా. ఇక్కడ వరకు ఎందుకు యూజ్ చేస్తా అనేది అర్థమైందా? క్లియర్ రెస్పాండ్ రియాక్షన్ ఏమైనా ఎందుకు చూస్తానని అర్థమైందా? ఇది ఒక రియాక్షన్ ఉంది, డిజైన్ ఏమన్నా కాదు. ఓకే, మిగతా వాళ్ళకి ఎందుకు యూజ్ చేస్తాం? రియాక్షన్ చాట్ ఆండ్రాయిడ్ ఏదో. ఓకే, లేదు. ఓకే, ఇప్పుడు నేను ప్రిన్స్ ఉన్నా. ప్రిన్స్ అండ్ ప్రిన్స్ పవన్. నేనేమో index.html ఫైల్ మీద వర్క్ చేశాను, అంటే ఇందులో చేంజెస్ చేశాను. ప్రిన్స్ వచ్చి సమ్ blog.html అని ఉంది, దీని మీద కొన్ని కోడ్ చేంజ్ చేశారు. ఇద్దరం ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు గిట్హబ్ ఏమవుతుందంటే నేను ఈ కోడ్ని పుష్ చేస్తాను, ఆ చేంజెస్ ఇక్కడ అవుతాయి. అండ్ ప్రిన్స్ ఏం చేస్తాడంటే ఈ కోడ్ అంతటిని తీసుకొని ఇందులో మళ్ళీ చేంజెస్ చేస్తాడు. అంటే ఫెచ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో చేంజెస్ అన్నీ మళ్ళీ బ్యాక్ అయిపోతాయి. నీ చేంజెస్తో ఉంటూ ఈ చేంజెస్ యాడ్ అవుతాయి. ఎవరైతే నేను చేశానో ఆ చేంజెస్ నీ కోడ్లోకి యాడ్ అవుతాయి. ఇక్కడ ప్రిన్స్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రిన్స్ కోడ్లోకి యాడ్ అవుతాయి. ఇప్పుడు వీడి పుష్ చేస్తాడు, సో దట్ ఇద్దరు కోడ్స్ ఇందులోకి యాడ్ అవుతాయి. ఓకేనా? అలాగే ఇప్పుడు మీరు సమ్ ఎక్స్ కంపెనీ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ట్విట్టర్ యాప్ చేస్తున్నారు, ఎక్స్ యాప్. ఓకేనా? ట్విట్టర్ యాప్ ఆర్ ఇన్స్టా యాప్. నేనేమో చాట్లో, ఇన్స్టాలో చాట్ ఆప్షన్ మీద నేను వర్క్ చేశాను.
అండ్ దేవి దేవి అని అక్కడ మనకి రీల్స్లో వర్క్ చేసింది. ఇప్పుడు ఇద్దరిది కంబైన్ చేయాలంటే మనం గిట్హబ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను ఎలాగ ఏంటి. నా దగ్గర గిట్హబ్ డెస్క్టాప్ ఉండింది. ఇంకోటి ఇందాక నేను చూపించిన ఫైల్ అది ఓపెన్ చేస్తాను. నేను ఇందులో కొత్త ఫైల్ యాడ్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా కోడ్ అనుకోండి. ఇందాక మీకు చూపించే కదా వెబ్సైట్ ఇదే. అది ఓపెన్ చేస్తున్నాను, ప్రాక్టికల్గా చూపిస్తున్నాను, వినండి జాగ్రత్తగా. లోడ్ అవుతుంది. ఓకే, ఇది నా కోడ్. చాలా ఎక్కువగానండి. ఇక్కడ నేను టైటిల్ ఏం చేస్తున్నా అంటే పవన్ సబ్జెక్టివ్ నుంచి పవన్ కుమార్గా చేంజ్ చేస్తాను. ఓకే, సేవ్ చేసా. ఇది గిట్హబ్ ఇంటర్ఫేస్. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, చెప్తాను ఇక్కడ. ఎప్పుడైతే చేంజ్ చేశారో ఇక్కడ ఏం ఫైల్ ఏం చేంజ్ అయిందో ఇక్కడ వచ్చింది చూసారు. అండ్ ఏం చేంజ్ చేశాను కూడా ఇక్కడ వచ్చింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. పవన్ కల్పట్టి అనేది రెడ్ కలర్లో వచ్చింది. ఏం చేంజ్ చేశాను, ఎలా చేంజ్ చేశాను, పవన్ కుమార్గా చేంజ్ చేశాను, గ్రీన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కమిట్ చేస్తాను. కమిట్ అంటే పుష్ చేస్తే అక్కడ చేంజ్ అవుతుంది. అక్కడ గిట్హబ్లో index.htmlలో index.htmlలో పవన్ కల్పెట్టి అనేది పవన్ కుమార్గా చేంజ్ అవుతుంది. చాలా చిన్న చేంజెస్ చూపించారు. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చాలా పెద్ద పెద్ద కోడ్ చేంజ్ చేస్తూ ఉంటారు, కొత్త ఫైల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొత్త ఫైల్స్ కూడా యాడ్ చేసినట్టు. ఓకేనా, ఇలా రియల్ వరల్డ్గా బయట ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నుంచి మీకు అలవాటు అవ్వాలి అంటే మీకు రోజు క్లాస్ అవుతున్నాయి, రోజు సమ్ కోర్స్ చేస్తున్నారు. ఈ కోర్స్ మీరు ఏం చేస్తారంటే సమ్ డే1.py అని సేవ్ చేసి, అంటే ఏ డే అయితే అదే. ఈరోజు ఏ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే 7 అనుకోండి. డే7.py అని సేవ్ చేసి ఇందులో మీ పైథాన్ కోడ్ అంతా పెట్టుకొని గిట్హబ్లో పుష్ చేయాలి. గిట్హబ్లో పుష్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే డే 40 డే 50 అయితే వస్తారో మీ ప్రోగ్రెషన్ తెలిసిద్ది. ఎప్పుడు మీరు పుష్ చేశారు, ఎప్పుడు వర్క్ చేశారు అండ్ మీ కోడ్ అంతా మీ దగ్గర ఉంటుంది. అండ్ మీరు ప్రతి కోడ్ రాసినప్పుడు నోట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్
మీరు నోట్స్ రాశారు, ఆ నోట్స్ పిక్చర్ తీసి అందులో అప్లోడ్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఐడియా రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 డేస్ తర్వాత మళ్ళీ ఆ కోడ్ చూసాక అక్కడ నోట్స్ రాసుకొని ఉంచుకుంటే ఆర్ డాక్యుమెంటేషన్ కామెంట్స్లో రాసుకొని ఉంచుకుంటే మీకు ఎందుకు చేసారు ఆ కోడ్ అని కూడా అర్థమవుతుంది. ఇలా చేయండి, మీకు చాలా యూజ్ అయ్యింది. ఇప్పుడు కాదు మీకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పుడు నాకు థ్యాంక్స్ అని చెప్తారు. అంతే ఇంపార్టెంట్. ఓకే, నేను ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? ఎందుకు గిట్హబ్, ఎందుకు ఇలా చేయమంటున్నాను? అర్థమైందా? గైస్ రియాక్షన్ అవ్వండి. ఓకే ఓకే కూల్. ఓకే, టైం చాలా ఉంది కదా మనకి. గిట్హబ్ ఇన్స్టాలేషన్ చెప్పనా, ఆర్ మీరు ట్రై చేశాక అర్థం కాకపోతే నాకు అడుగుతారు. ఓకే, ట్రై చేయండి గిట్హబ్ ఇన్స్టాలేషన్ తెలియదు అంటే నేను ఏదో ఒక రోజు కొంచెం ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని చెప్తా, ఆర్ ఒక వీడియో రిఫరెన్స్ వీడియో అయినా పెడతా. ఓకేనా? నా ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ చెప్తాను ఇప్పుడు. టైం కాంప్లెక్సిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా ఎవరికైనా టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ ఎవరైతే పైథాన్ కొంచెం వచ్చో వాళ్ళకి తెలిసే ఉండాలి. ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు తెలిసింటే. The amount of time required for execution. ఓకే, ఇంకా ఎవరైనా, ఇంకా ఏదైనా? ప్రిన్స్ చెప్పింది స్కూల్గా కరెక్ట్ కాదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇంకా ఎవరైనా? ఓకే, ప్రిన్స్ ఏం చెప్పాడు అంటే ఒక ప్రోగ్రామ్కి ఎంత టైం పడుతుందో అదే టైం కాంప్లెక్సిటీ అంటున్నారు. అంటే రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అదే టైం కాంప్లెక్సిటీ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 డేస్ ఉంది, ఈ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అదే అంటున్నాను. కానీ ఇది ఫుల్గా కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ అయిన వే ఏంటి అంటే టైం కాంప్లెక్సిటీ అంటే అసలు టైం కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు? జనరలైజ్ చేయడానికి, టైం ప్రోగ్రామ్ యొక్క ఎఫిషియన్సీని జనరలైజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నిన్నే కోడ్ చేశారు, ఫిబొనాకీ అనుకోండి. ఫిబొనాకీ కోడ్ చేశారు, నా దగ్గర 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాది అండ్ ఇది ప్రిన్స్, ఇది ఇంకా సమ్ అదర్ పర్సన్ ఆర్ మీట్లో సమ్ అదర్ పర్సన్. నాదానికి స్లో ల్యాప్టాప్, ఇది యావరేజ్ ల్యాప్టాప్ అండ్ ఇది చాలా ఫాస్ట్ ల్యాప్టాప్. అంటే దీనికి ఎక్కువ ర్యామ్, దీనికి తక్కువ ర్యామ్ ఉంది, దీనికి యావరేజ్ ర్యామ్ ఉంది, దీనికి ఎక్కువ ర్యామ్ ఉంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. ప్రాసెసర్ కానీ గ్రాఫిక్స్ కానీ అలా. ఈ ఫిబొనాకీ అనే ప్రోగ్రామ్ నా దాంట్లో మేబీ 10 సెకండ్స్ పట్టచ్చు, 10 మిల్లీ సెకండ్స్.
ప్రిన్స్ దాంట్లో మేబీ 5 milliseconds పట్టచ్చు. ఇందులో 1 second పట్టచ్చు. 1 minute సేమ్ ప్రోగ్రామ్ ఇలా పట్టచ్చు ఈ టైమింగ్స్. ఇప్పుడు ఇది ప్రిన్స్ చెప్పిన డెఫినేషన్తో మ్యాచ్ అవుతుందా? డెఫినేషన్ చెప్పాడు ప్రిన్స్ ఏంటని, టైం టేకెన్ ఏ ప్రోగ్రామ్కి ఎంత టైం పడుతుందో అని చెప్పాడు. ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అదే టైం కాంప్లెక్సిటీ అని చెప్పాడు. ఇక్కడ అది అప్లికబుల్ అవుతుందా? నా ల్యాప్టాప్లో 10 milliseconds పడుతుంది, వీడి దాంట్లో 5, వీడి దాంట్లో 1. అప్పుడు నేను టైం ఏమని చెప్తా? నేను నా దగ్గరికి వచ్చి అడిగి ఈ ప్రోగ్రామ్ ఎంత టైం పట్టింది అంటే 10 milliseconds అని చెప్తా. ఇంకోటి వెళ్ళి ప్రిన్స్ దగ్గర అడిగితే 5 milliseconds పట్టిందిరా అంటారు. ఇంకోటి దగ్గరికి వెళ్తే 1 milliseconds పట్టిందిరా అంటారు. ఇక డిఫరెన్స్ ఏంటి? కంప్యూటర్ మారుతూ ఉంటే దాని టైం మారిపోతుంది. సో అప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంటా కాదని చెప్పలేం. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ టైం తీసుకుంది, వీడి దగ్గర తక్కువ టైం తీసుకుంది, సేమ్ ప్రోగ్రామ్ వితౌట్ ఎనీ చేంజెస్. సో ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి మనకు వచ్చింది టైం కాంప్లెక్స్. ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్? అర్థమైందా ఫ్రెండ్స్? మిస్టేక్ ఏంటో అర్థమైందా మీరు చెప్పిన దాంట్లో? ఓకే, మిగతా వాళ్ళకి దీపిక. ఓకే ఓకే టైం కాంప్లెక్సిటీ మనం డిఫరెంట్ నొటేషన్స్ ఉంటాయి టైం కాంప్లెక్సిటీలో కూడా, అవి చెప్తాను ఇప్పుడు. టైం కాంప్లెక్సిటీ ఫస్ట్ నొటేషన్ అనేది బిగ్ O, సెకండ్ బిగ్ ఒమేగా, థర్డ్ అనేది బిగ్ డేటా. ఇవి ఎంతమంది తెలుసు? ఎవరికైనా తెలుసా? ఇది వరస్ట్ కేస్, ఇది యావరేజ్ కేస్, ఇది బెస్ట్ కేస్. అసలు ఎందుకు అసలు వరస్ట్ కేస్, యావరేజ్ కేస్, బెస్ట్ కేస్ ఏంటి అసలు ఇవన్నీ? ఒక ప్రోగ్రామ్ని దాని టైం ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి 3 వాడతాం. డినోట్ చేయడానికి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ మీకు ప్రాబ్లం ఇచ్చాడు చేయమని, సమ్ పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ఏమైంది, మీరు ప్రోగ్రామ్ వేస్తారు, మీరు కంప్లీటెడ్ యువర్ ప్రోగ్రామ్, బాగానే రన్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్, ప్రోగ్రామ్ వేస్తారు. దెన్ ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతారంటే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అని అడుగుతారు. అంటే ఎంత టైంలో రన్ అయింది అని అడుగుతారు, మీరు చెప్పాల్సి ఉంటుంది. సో టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O అన్నా కదా. బిగ్ O అంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి వరస్ట్ కేసులో ఎంత టైం పడుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్వశ్చన్ ఆన్సర్ షీట్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్ షీట్స్ మీరు ఎగ్జామ్ రాశారు, ఆన్సర్ చెప్పారండి. ఫస్ట్ పేపర్ ఏమో రోల్ నెంబర్ 11 ఉంది, సెకండ్ ఏమో రోల్ నెంబర్ ఫస్ట్, సెకండ్ ఏమో రోల్ నెంబర్ 31 ఉంది, థర్డ్ పేపర్ ఏమో రోల్ నెంబర్ 2 ఉంది, ఫోర్త్ పేపర్ ఏమో రోల్ నెంబర్ 15 ఉంది. పేపర్స్ క్వశ్చన్ అది మీకు ఎగ్జామ్ అయ్యాక డిస్ట్రిబ్యూట్ చేసే పేపర్ 1 by 1, ఒకదానిపైన ఒకటి ఉంది.
ఇప్పుడు నాకు రోల్ నెంబర్ 10 కావాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది అనుకోండి. మీరు ఏం చేయాలి? ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తారు. ఫస్ట్ 11 10 కాదు, ఫస్ట్ 13 10 కాదు, మనకు కావాల్సింది 10 ఎక్కడ ఉంది. కానీ మనకి ఇక్కడ చూసుకుంటూ వస్తాం. ఇది కాదు 10, ఇది కాదు 10, ఇది కాదు 10, ఇది కాదు 10, ఇది 10. ఇక్కడ ఎంత టైం పట్టింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చూడడానికి మీకు 1 మిల్లీ సెకండ్ పట్టింది. ఇక్కడ 1 మిల్లీ సెకండ్, ఇక్కడ 1 మిల్లీ సెకండ్, ఇక్కడ ఒక 1 మిల్లీ సెకండ్, ఇక్కడ ఒక 1 మిల్లీ సెకండ్, ఇక్కడ ఒక 1 మిల్లీ సెకండ్. టోటల్ 1 2 3 4 5 మిల్లీ సెకండ్స్ పట్టింది 10 అనే పేపర్ నెట్టంలో. ఇదేంటిది? వరస్ట్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోల్ నెంబర్ 11 కావాలి. మీరు పేపర్ స్టార్టింగ్లోనే కనిపించేస్తుంది ఇక్కడ, అవునా? సో ఇక్కడ ఎన్ని మిల్లీ సెకండ్స్ పడుతుంది మీరు నెట్టడానికి? రోల్ నెంబర్ 11 1 మిల్లీ సెకండ్. దీని మీనింగ్ ఏంటి? బెస్ట్ కేస్ అన్నమాట. అంటే మనం కనిపెట్టాల్సింది 11 కాబట్టి, అది ఫస్ట్ టాప్లో ఉంది కాబట్టి 1 మిల్లీ సెకండ్ పట్టింది కాబట్టి ఇది బెస్ట్ కేస్. ఇక్కడ మనం కనిపెట్టాల్సింది 10, అది లాస్ట్లో ఉంది. పేపర్స్లో లాస్ట్లో ఉంది, మనకి 5 సెకండ్స్ పట్టింది అన్నిటి కన్నా ఎక్కువ. సో ఇది వరస్ట్ కేస్. మరి యావరేజ్ కేస్ ఏంటి? మేబీ సంగతి ఇప్పుడు 2 నెట్టుకోవాలనుకోండి. ఇక్కడ 2 కనిపిస్తుంది. ఈ 2ని మనం నెట్టుకోవాలి. సో అప్పుడు ఎన్ని సెకండ్స్ పట్టింది? 1 మిల్లీ సెకండ్ ప్లస్ 1 మిల్లీ సెకండ్ ప్లస్ 1 మిల్లీ సెకండ్. 2 నెట్టడానికి 3 మిల్లీ సెకండ్ పట్టింది. ఇది యావరేజ్ కేస్. అర్థమైందా? యావరేజ్ కేస్ అంటే బిగ్ ఒమేగా, సారీ బిగ్ ఓ. యావరేజ్ వర్స్ట్. యావరేజ్ కేస్ అంటే బిగ్ ఒమేగా. ఒమేగాని ఇలా రిప్రజెంట్ చేస్తారు. అండ్ బెస్ట్ కేస్ అంటే బిగ్ టీటా. టీటా అనేది రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా, ఏదేదో చెప్పండి. ఇక్కడ మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది ఫర్ ఐ కానీ లిస్ట్ ఉంది మన దగ్గర. లిస్ట్లో చేస్తున్నాం. ఐ ఈక్వల్ టు అండ్ ప్రింట్ ఐ అనుకోండి. ఇప్పుడు n ఈక్వల్ టు లిస్ట్ ఇక్కడ ఉంది. లిస్ట్ ఈక్వల్ టు 5 15 9 37 62. ఇప్పుడు n ఈక్వల్ టు 5 అయితే అది బెస్ట్ కేస్ అవుద్దా, వర్స్ట్ కేస్ అవుద్దా, యావరేజ్ కేస్ అవుద్దా? చార్ట్లో చెప్పండి. చార్ట్లో చెప్పాలి. గుడ్. బెస్ట్ కేస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 62 n ఈక్వల్ టు ఇప్పుడేమైంది? కరెక్టే. మోర్ టైమ్స్ విత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లాంగ్వేజ్. ఇది కరెక్టే. యా, ఫస్ట్ కేస్. ఇప్పుడు 9 ఉంది. n ఈక్వల్ టు 9. ఇది యావరేజ్ కేస్. ఓకే కదా? ఇది యావరేజ్ కేస్.
మనకి ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తామో ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతారంటే నువ్వు ఒక పెద్ద ప్రోగ్రామ్ రాసేసావు, వాడు అడిగిన క్వశ్చన్కి టకా ప్రోగ్రామ్ రాసేసావు, సమ్ ప్రోగ్రామ్, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అని అడుగుతారు. ఇప్పుడు దీనికి ఎలాగో వర్స్ట్ బెస్ట్ అలా చెప్పావో నువ్వు అక్కడ చెప్పాల్సింది మోస్ట్లీ వర్స్ట్ కేసే చెప్పాలి. ఎవరు మోస్ట్లీ యావరేజ్ ఆర్ బెస్ట్ కేస్ అడగదు, వర్స్ట్ కేసే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ ఆడదాం, దానికి బెస్ట్ వర్స్ట్ కేసెస్ చెప్దాం, ఓకేనా? ఇది ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ప్రోగ్రామ్ రాస్తున్నాం ఫర్ ఐ రేంజ్ ఆఫ్ 0, ఆర్ ఓకే 0, and ప్రింట్ ఐ. ఇది వర్స్ట్ కేసులో ఎంత టైం పడుతుంది? ఇఫ్ n ఈక్వల్ టు, ఒకవేళ n ఈక్వల్ టు 10 అయితే ఎంత టైం పట్టింది? ఒక్కొక్క n అంటే ఒక్కొక్క లూప్ని రన్ చేయడానికి 1 మిల్లీ సెకండ్ పడుతుంది. అంటే i ఈక్వల్ టు 0 అప్పుడు 1 మిల్లీ సెకండ్, i ఈక్వల్ టు 1 అప్పుడు ఇంకో 1 మిల్లీ సెకండ్. ఇప్పుడు n వాల్యూ 10, ఎన్ని మిల్లీ సెకండ్స్ పడతాయి? చాట్లో చెప్పాలి. ఎన్ని మిల్లీ సెకండ్స్ పడుతుంది? n ఈక్వల్ టు 10, n ఈక్వల్ టు 10, ఇది లూప్, ఇది కోడ్. ఎంత టైం పడుతుంది దీనికి? i ఈక్వల్ టు 0కి 1 మిల్లీ సెకండ్, i ఈక్వల్ టు 1కి ఇంకో 1 మిల్లీ సెకండ్, i ఈక్వల్ టు 2కి ఇంకో 1 మిల్లీ సెకండ్, అలా పడుతూనే ఉంది. ఇప్పుడు n ఈక్వల్ టు 10, ఎన్ని మిల్లీ సెకండ్స్ పడుతుంది? ఓకే 10, 11, ఓకే కూల్. అంటే 0 to 9 వరకు వెళ్ళింది కదా, అంటే 10 పడుతుంది. 11 అనేవాళ్ళు n అనేది ఇక్కడ మనకి వెళ్ళేది జస్ట్ 10 వరకే కదా, అదే సారీ 9 వరకే కదా, ఓకేనా? సో ఇక్కడ మనం 1 మిల్లీ సెకండ్ అని చెప్తాం. దాని బదులు మనం ఇప్పుడు ఏంటంటే nతో డివైడ్ చేద్దాం. n వాల్యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8 until 9, i ఈక్వల్ టు 9 అంటే O ఆఫ్ n. ఇక్కడ మిల్లీ సెకండ్స్ 1 అని చెప్పలేం కదా, ల్యాప్టాప్ అయ్యేసరికి మారిపోయిద్ది అన్న. నా ల్యాప్టాప్లో స్లోగా రన్ అవ్వచ్చు, అంటే 10 మిల్లీ సెకండ్స్ పట్టవచ్చు, ఇంకో దాంట్లో 5 మిల్లీ సెకండ్స్. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, nతో డివైడ్ చేద్దాం. అంటే నెంబర్ ఇన్పుట్ బట్టి టైం మారిపోయింది, అంతేనా? అర్థమైందా? ఇంతేనా? సరిపోయిందా? O ఆఫ్ n ఏనా? ఎస్ ఆర్ నో? చార్ట్. ఓకే, మళ్ళీ అర్థం కాకపోతే ఒక్కసారి చెప్తున్నానండి, కేర్ఫుల్గా వినండి. ఇక్కడ మనం 1 మిల్లీ సెకండ్, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, n ఈక్వల్ టు 10 దగ్గర కొందరు 10 మిల్లీ సెకండ్స్ పడుతుందని ఇచ్చారు, కొందరు 11 మిల్లీ సెకండ్స్ అని పడుతుందని ఇచ్చారు. ఓకే, ఇది ఓకే. ఇది నేను ఫిక్స్ చేస్తా, ప్రతి n వాల్యూ అంటే i వాల్యూ ఈక్వల్ టు 0 దగ్గర 1 మిల్లీ సెకండ్ అని అలా చెప్పేసా. అది ల్యాప్టాప్కి మారిపోద్ది, అవునా? సో ఇక్కడ నేనేం చేశాను అంటే, అలా చెప్పే బదులు n బట్టి చెప్పొచ్చు కదా, n అనే ఇన్పుట్ కదా. ఇక్కడ n ఈక్వల్ టు 100 అయిందనుకో, అప్పుడు ఎన్ని మిల్లీ సెకండ్స్ పడుతుంది? 100 మిల్లీ సెకండ్స్. అంటే విచ్ ఈజ్ అల్టిమేట్లీ రిలేటెడ్ టు n. n మారుతా ఉంటే ఇక టైం మారిపోతుంది, అవునా? సో నేనేం చెప్తున్నా అంటే బిగ్ O ఆఫ్ n. బిగ్ O ఆఫ్ n అంటే n ఇన్పుట్ మీద టైం డిపెండ్ అవుద్ది, టైం పట్టేది n, ఆ ప్రోగ్రామ్ టైం పట్టేది n. ఓకేనా? ఆ ప్రోగ్రామ్ టైం పట్టేది n. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ i రేంజ్ ఆఫ్ 0, n or 0,
0, n. Zero comma n. If I equal to n divided by 2, then break చేయమంటున్నాను. మీకు ఆల్రెడీ బ్రేక్ అయింది అందుకని చెప్తాను. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత అనుకుంటున్నారు? మళ్ళీ ఒక్కొక్క i ఈక్వల్ టు 0 దగ్గర 1 మిల్లీ సెకండ్, i ఈక్వల్ టు 1 దగ్గర 1 మిల్లీ సెకండ్, అలాగే కంటిన్యూ అవ్వండి. i ఈక్వల్ టు n దగ్గర ఇంకో 1 మిల్లీ సెకండ్. దీనికి ఎంత అవుతుంది అనుకుంటున్నారు టైం కాంప్లెక్సిటీ? ఎవరైనా చెప్పగలరా ఆర్ నేను చెప్పాను? ఏమో తెలీదు అంటే థమ్ డౌన్ సింబల్ ఎందుకు? అప్పుడు నేను కంటిన్యూ అవుతా. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? n/2 అంటే మీనింగ్ ఏంటి? నాకు ఇక్కడ n వాల్యూ 10 అనుకోండి. n/2 వాల్యూ ఎంత అయింది? n/2 వాల్యూ 5 అయింది, అవునా? ఎప్పుడైతే i ఈక్వల్ టు 5 అవుద్దో లూప్ ఆగిపోయింది. మళ్ళీ చెప్తా క్లియర్గా. ఓకే, i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 4, i ఈక్వల్ టు 5, అండ్ ఇక్కడ i ఈక్వల్ టు 6, i ఈక్వల్ టు 7, i ఈక్వల్ టు 8, i ఈక్వల్ టు 9, i ఈక్వల్ టు 10 వరకు వెళ్ళొద్దా ఆల్రెడీ? ఓకే, ఇప్పుడు ఫస్ట్ లూప్లో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఫస్ట్ లూప్లో 0 ప్రింట్ అవుతుందా? బ్రేక్ అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే i ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, ఇక్కడ 0 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లో ప్రింట్ అవుద్దా? i ఈక్వల్ టు 1 దగ్గర ఇక్కడ కూడా 1 ప్రింట్ అయిపోతుంది. అంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ పీస్ ఆఫ్ కోడ్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ కిందది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ i ఈక్వల్ టు 2 దగ్గర ఇది అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి రండి, i ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ i ఈక్వల్ టు 5, ఈ n/2 అన్న 5. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ లూప్ నుంచి బయటకు వచ్చాడు అంటే ఇవన్నీ ఆగిపోతాయి. బ్రేక్ రాగానే ఇవన్నీ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇప్పుడు ఎన్ని మిల్లీ సెకండ్స్ అయినట్టు? ఇది 1 మిల్లీ సెకండ్, ఇది 1 మిల్లీ సెకండ్, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, టోటలీ 1 2 3 4 5 మిల్లీ సెకండ్స్. మన n ఇన్పుట్ ఏమో 10, కానీ మనం ఇక్కడ అయింది 5 మిల్లీ సెకండ్స్, అవునా? దీని మీనింగ్ ఏంటి? టైం ఎంత పెట్టినట్టు? 5. n ఈక్వల్ టు 10 అయినప్పుడు దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? O ఆఫ్ n/2, O ఆఫ్ n/2. ఇది ఎవరికైనా క్లారిటీగా అర్థమైందా? O ఆఫ్ n/2 ఎందుకు చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 10 కాదు 100 అనుకోండి, అప్పుడు ఏమైంది? ఇక్కడ n/2 వాల్యూ ఎంత అవుద్ది? 50 అవుద్ది. ఎప్పుడైతే 50 వచ్చిందో బ్రేక్ అయిపోయి లూప్ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేసింది. అప్పుడు కూడా O ఆఫ్ n వాల్యూ ఎంత? n/2. అది ఇప్పుడు ఇలా చెప్పాము అనుకో O ఆఫ్ 5 అని,
అంటే ఓ ఆఫ్ అంటే వరస్ట్ టైం కాంప్లెక్సిటీ ఓతో డినోట్ చేస్తున్నాం కాబట్టి ఓ అని పెడుతున్నాం. టైం కాంప్లెక్సిటీ అంటే ఎంత అని చెప్తారు దీనికి? n/2. ఇది అర్థమైందా ఇప్పుడు క్లారిటీగా? ఆర్ ఎక్కడ అర్థం కాలేదో చెప్పండి, ఆర్ టెక్స్ట్ చార్ట్లో అయినా చెప్పండి, చెప్తా. రియాక్షన్ ఆర్ చార్ట్, ఏదో ఒకటి. రియాక్షన్ ఆర్ చార్ట్. ఓకే, అర్థమైంది. ఇంకెవరికైనా? ఓకే, సరే, అందరికి అర్థమైంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకోటి వస్తే మీరు చెప్పగలరా? ఇంకో చిన్న ప్రాబ్లం. రెడీనా అందరూ? ఇది కొంచెం లేట్ అయినా ఇది జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ కదా. 4i in range of 0,1, 4j in range of 0,1, print I print j. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత అనుకుంటున్నారు? టైం తీసుకోండి, నో ప్రాబ్లం, టైం తీసుకోండి, చెప్పండి. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత అనుకుంటున్నారు? ఇందాక మనం ఒక లూప్ రాస్తే n అన్న, ఓ ఆఫ్ n అన్న. ఇక్కడ రెండు లూప్ ఉంది, ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంది. సరే, మీకోసం ఆప్షన్ చేస్తున్నా. ఓ ఆఫ్ n, ఓ ఆఫ్ n స్క్వేర్, ఓ ఆఫ్ kn, d, ఓ ఆఫ్ ఏ ఆప్షన్ అనుకుంటున్నారు? ఈ నాలుగిట్లో తప్పైనా పర్లేదు, చెప్పండి, మీరు అనుకుని చెప్పండి. ఓ ఆఫ్ n స్క్వేర్. ఓకే, సి కిరణ్ సి అన్నాడు, జ్యోతి అనే ఓ ఆఫ్ n స్క్వేర్ అనింది, ఇంకా ప్రిన్స్ డి. ఓకే, దీపికా డి అనింది. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది ఓ ఆఫ్ n స్క్వేర్ ఉంది, ఎందుకో చెప్తా. ఓ ఆఫ్ n స్క్వేర్ 2n అన్నారు, అక్కడ మీరు చిన్న లాజిక్ మిస్ అయ్యారు, అది కూడా చెప్తా. అండ్ డి, ఇదే రైట్, డి ఓ ఆఫ్ n స్క్వేర్, ఎందుకని చెప్తా. ఓకే, ఫస్ట్ i ఈక్వల్ టు 0 అయింది, కలర్ మార్చుతాం. i ఈక్వల్ టు 0 అయింది, అప్పుడు i ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ రూట్లోకి వెళ్తాం, ఈ పార్ట్లో. ఈ పార్ట్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? n వరకు. n అంటే ఇఫ్ n ఈక్వల్ టు 5 అనుకోండి, ఆర్ 10 అనుకోండి, అంటే ఇక్కడ 10, ఈ లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది. i ఈక్వల్ టు 0 దగ్గర ఈ లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది, అవునా? అంటే i ఈక్వల్ టు 0 దగ్గర j ఈక్వల్ టు 0 రన్ అవుతుంది, j ఈక్వల్ టు 1 రన్ అవుతుంది, j ఈక్వల్ టు 2, సో ఆన్ టు j ఈక్వల్ టు 9 వరకు రన్ అవుతుంది, i ఈక్వల్ టు 1 దగ్గర. ఇప్పుడు i 10 అయిపోయింది, i 10కి వచ్చింది, ఈ లూప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అప్పుడు i వాల్యూ ఎంత? 1 అవుద్ది. i 1 అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఈ లూప్లోకి. ఈ లూప్లో మళ్ళీ n వాల్యూ 10, అప్పుడు మళ్ళీ j వాల్యూ 0 నుంచి సో ఆన్ j ఈక్వల్ టు 9 వరకు అవుతూనే ఉంటుంది, అవునా? ఇదంతా n, ఇదంతా n. ఇప్పుడు i ఈక్వల్ టు ఇక్కడ i ఈక్వల్ టు 2, ఇక్కడ మళ్ళీ j ఈక్వల్ టు 0 నుంచి j ఈక్వల్ టు 9 వరకు అవుతుంది, ఇదంతా ఎంత? n మళ్ళీ. ఇప్పుడు i ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు i ఈక్వల్ టు 3, ఇందులో j ఈక్వల్ టు 0 నుంచి j ఈక్వల్ టు 9,
ఇది మళ్ళీ n. అలా i ఈక్వల్ టు 10 వరకు 9 వరకు ఇలా లోపల మళ్ళీ రన్ అవుతూనే ఉంటుంది. అంటే అంట n అర్థమైందా? ఇక్కడ n ప్లస్ అలా వెళ్తూనే ఉంటుంది. ఇది అర్థమవుతుందా? ఓకేనా? కిరణ్ అండ్ దీప ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అర్థమైందా? లేదా కిరణ్ అండ్ దీప. ఓకే, ఇప్పుడు n² ఎలా అయిందో అర్థమైందా? n అనేది n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు n 2 టైమ్స్ మల్టిప్లై అయితే n². అలా n అనేది n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ 10 టైమ్స్ n ఇంటూ n ఇంటూ n ఇంటూ n ఇంటూ n. ఓకేనా? ఇక్కడ ఒకసారి అన్నా, ఇక్కడ ఒకసారి అన్నా, ఇక్కడ ఒకసారి అన్నా, ఇక్కడ ఒకసారి అన్నా, అలా. ఐ థింక్ అందరికి అర్థమైనట్టే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడాలి. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమనుకుంటున్నారు గైస్? ఒక్క 15 నిమిషాలు లేట్ అవుద్ది. అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమనుకుంటున్నారు? చార్ట్లు పెట్టండి. తెలిసింది చెప్పండి. ప్రాబ్లం ప్రింట్స్ చెప్పిన ప్రాబ్లం. ఎవరైనా పర్లేదు. జ్యోతి, కిరణ్, దీపిక, ఎవరైనా. నెక్స్ట్ స్పేస్ డేటా. మీరు ఒక ప్రోగ్రామ్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ యాప్ అందరూ ఎక్కించుకున్నారా? అది చేసినప్పుడు సమ్ 20 MB అంత తీసుకుందాం కొన్ని స్పేస్. ఆ ప్రోగ్రామ్ అంతా 20 MB మీ మొబైల్లో తీసుకుంది. మీరు అది డౌన్లోడ్ చేసి వాడుతుండగా ఇంకా ఎక్స్ట్రా స్పేస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌన్లోడ్ చేసినప్పుడు 20 MB ఉంది. ఇప్పుడు చూస్తే 100 MB అంత ఉంటుంది. ఈ వాట్సాప్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు ఎంత ఉంటుంది? అది 50 MB 30 MB ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఎక్కువ చార్జ్ చేస్తారో అందరికి 2 GB 3 GB అలా ఉంటుంది. వై? ఇట్స్ టేకింగ్ స్పేస్. ఈ స్పేస్ కాంప్లెక్సిటీని క్యాల్కులేట్ చేయడానికి, ఈ స్పేస్ ఎంత తీసుకుంటుందని క్యాల్కులేట్ చేయడానికి మనకి స్పేస్ కాన్సెప్ట్ అనే స్పేస్ కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? దీనికి ఎంత? మళ్ళీ ఆప్షన్స్ ఏమన్నా దీనికి కూడా మీకు ఎంత కనుక్కోవాలి. O of n, O of n by 2, O of 1, O of n square. చార్ట్ చెప్పండి. O of n, ఓకే. ఇంకా C ప్రింట్స్ O of n, ఓకే. ఇంకా
ఇది ఆఫ్ ఎందుకు ఆఫ్ రైట్ ఎందుకు ఆఫ్ అన్న కాదు అది ఎందుకో మళ్ళీ చెప్తా ఇంకో చిన్న ప్రాబ్లం ఫోర్ ఐ రేంజ్ 0, n టెంప్ అనే వేరియబుల్ తీసుకొని ఇందులో ఐ స్టోర్ చేస్తున్నాం ఇప్పుడు ప్రింట్ అయిపోయి ప్రింట్ టెంప్ చేస్తున్నాం ఇప్పుడు ఎంత సేమ్ ఇవే ఆప్షన్స్ చెప్పండి సేమ్ ఇవే ఆప్షన్స్ చెప్పండి ఏ ఆప్షన్ దీనికి ఈ కోడ్కి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంతో చెప్పండి ఆఫ్ వన్ ఓకే వాట్ అబౌట్ ప్రిన్స్ వాట్ అబౌట్ దీపిక కిరణ్ ఓకే ఇది కూడా ఓఫ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నట్టుంది బికాస్ ఇది ఓఆఫ్ ఎన్ అవుతుంది ఎప్పుడు ఓఆఫ్ ఎన్ అవుతుంది ఓఆఫ్ వన్ ఎలా ఉందో మీకు తెలుసు ఎవరికైనా అర్థం కాలేదో చెప్తున్నా ఇక్కడ ఒక్క వేరియబుల్ తీసుకున్నాం విచ్ ఈస్ ఇందాకలాగే 1 మిల్లీ సెకండ్ లాగా ఇక్కడ 1 KB తీసుకుంటాం ఒక టెంప్ అనే వేరియబుల్ ఒక 1 KB అని తీసుకుంటాం ఓఆఫ్ 1 అలాగే ఇప్పుడు ఓఆఫ్ ఎన్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ చెప్పిన సేమ్ ఫోర్ ఐ రేంజ్ జాబ్ 0, n ఇప్పుడు లిస్ట్లోకి డిపెండ్ చేస్తున్నారు అనుకోండి డాట్ డిపెండ్ కొత్త లిస్ట్ క్రియేట్ చేస్తారు లిస్ట్ ఈక్వల్ టు ఇందులో డిపెండ్ చేస్తున్నారు అయిన ప్రతిసారి డిపెండ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక లిస్ట్ ఉంటుంది అంటే ఫస్ట్ లిస్ట్ లెంత్ 0 అవుతుంది ఐ ఈక్వల్ టు 0 దగ్గర ఐ ఈక్వల్ టు 0 ఎగ్జిక్యూట్ అవ్వడం 0 ఉందో డిపెండ్ అవుతుంది తర్వాత 0, 1 డిపెండ్ అవుతుంది తర్వాత 0, 1, 2 తర్వాత 0, 1, 2, 3 అండ్ సో అని n వరకు అవునా అంటే ఇక్కడ ఏంటి ప్రతిసారి ఇది 1 KB అనుకోండి 0 1 KB అండ్ 1 1 KB అలాగా అలా ఎన్ని అవుతుంది n అవుతుంది అర్థమైందా దీనికి 1 KB 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 అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇక్కడ 4 KB n టైమ్స్ అయితే n KB అలాగే ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది ఈ ప్లేస్లో చార్ట్లో ఏ దీపిక ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావాలని కేబీ అని అండ్ మిల్లీ సెకండ్ అని చెప్పాను మీరు చెప్పాల్సింది ఎలా ఉండాలి అంటే ఇక్కడ n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి ఓ ఆఫ్ అండ్ ఈ టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ అండ్ ఓకేనా స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ అండ్ అని చెప్పాలి నేను ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రం కోసమే మీకు అర్థం అవ్వడం కోసమే కేబీ అండ్ మిల్లీ సెకండ్స్ అని తీసుకున్నాను ఓకే మీరు ఇంకో టైం కాంప్లెక్సిటీలో ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఓ ఆఫ్ 2n అన్న ఓ ఆఫ్ n అన్న సేమ్ అంటారు ఎవరికైతే ఐడియా ఉందో ఇది సేమ్ అంటారు ఎందుకంటారు సేమ్ అని అంటారు అంటే when it comes to industry బయట
కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీరు జాబ్స్ కొన్నప్పుడు ఓ ఆఫ్ n/2 కూడా ఓ ఆఫ్ n అంటారు, ఆర్ ఓ ఆఫ్ 10n కూడా ఓ ఆఫ్ n అంటున్నారు. ఎందుకు అలాగా? ఎందుకు అంటే ఇప్పుడు n వాల్యూ మనకి 10 అన్నాం కాబట్టి డిఫరెన్స్ తెలుస్తుంది. నేను n వాల్యూ 10 బిలియన్ అన్నా, n వాల్యూ 10 బిలియన్ అన్నప్పుడు కోడ్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది? 10 బిలియన్ టైమ్స్ రన్ అవుద్ది. అప్పుడు n అన్నా 2n అన్నా అప్రాక్సిమేట్లీ సేమ్ అవుతాయి. ఓకేనా? బట్ n నాట్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇప్పుడు n ఈక్వల్ టు 2n ఎందుకు అయిందంటే n అంటే 10 బిలియన్, 2n అంటే 20 బిలియన్. కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది బట్ సిమిలర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు n స్క్వేర్ చూడండి డిఫరెన్స్. 10 బిలియన్ 10 బిలియన్ స్క్వేర్ మనకి 1000 బిలియన్ అంటేనే 1000 బిలియన్కి 1000కి 1000 స్క్వేర్కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఒక 3 కన్నా 1000 స్క్వేర్కి 1000కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 10 లక్షలు, 10 lakhs అయింది. అదే 10 బిలియన్కి 10 బిలియన్ స్క్వేర్కి ఎంత డిఫరెన్స్ ఉంది? సో ఈ రెండు సేమ్ కాదు, బట్ ఈ రెండు అప్రాక్సిమేట్లీ సేమ్. సో ఈ రెండింటిని సేమ్గా కన్సిడర్ చేస్తాం. అంటే నేను ఇందాక మీకు ఒక కోడ్ చెప్పాను, 2 కోడ్స్. ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఎంత పట్టింది? ఓ ఆఫ్ n/2 అనుకున్నాం. అండ్ ఇది ఎంత పట్టింది అనుకున్నాం? ఓ ఆఫ్ n పట్టింది అనుకున్నాం. ఈ రెండు సేమ్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎవరైనా మిమ్మల్ని ఇలా అడిగితే ఓ ఆఫ్ n అని చెప్పండి డైరెక్ట్గా. ఓ ఆఫ్ n/2 అన్నా ఓ ఆఫ్ n అని చెప్పండి డైరెక్ట్గా. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? పర్మిసిబుల్ అంటే జస్ట్ డూ దిస్. ఓకే ఓకే మనం మోస్ట్లీ ఒమేగా అండ్ థీటా మోస్ట్లీ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక లిస్ట్ ఉంది, 1 10 -3 5 7 some values అని. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, యావరేజ్ కేస్ అంటే ఏదో సమ్ మిడిల్ వాల్యూ చేసినప్పుడు యావరేజ్ కేస్ అవుతుంది. బెస్ట్ కేస్ ఎప్పుడైతే అంటే ఫస్ట్ వాల్యూ మనకు దొరికేసింది, అది బెస్ట్ కేస్ అవుతుంది. అది ఆల్రెడీ చెప్పేసాను. ఓకే అండ్ ఇప్పుడు చిన్న డౌట్స్ ఉంది. గిట్హబ్ ఎవరెవరు వాడాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్, ఈ 100 days అయ్యాక ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు కొంతమందిని పిక్ చేసుకోండి. ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో, బాగా పర్ఫార్మెన్స్ వాళ్ళని పిక్ చేసుకొని మనందరం కలిసి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అనుకోండి, కొంతమంది క్లయింట్స్ ఉన్నారు వెబ్ మీద వర్క్ చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరో క్లయింట్ వచ్చి 50,000 మీకు ఇస్తా,
రూ. 50,000 ఇస్తా, నా కంపెనీకి ఒక వెబ్సైట్ చూపించండి అన్నదనుకో, నేనేం చేస్తా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నేను ఒక్కనే వర్క్ చేయలేను. సో నేను కొంతమందిని తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో నుంచే ఎవరైతే కోర్స్ ఉన్నారో వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్స్ని తీసుకున్నా, అండ్ దీపికాని తీసుకున్నా, అండ్ కిరణ్, వీళ్ళందరినీ తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేస్తాం? నేనేమో వైజాగ్లో ఉన్నా, వీడేమో ఈస్ట్ గోదావరి, వీడేమో వీడేది ప్రకాశం, వీళ్ళేమో హైదరాబాద్. మనందరం కలిసి ఎలా వర్క్ చేస్తాం? అప్పుడు కంపల్సరీ మనం గిట్హబ్ వాడాల్సిందే. చాలా ఇంపార్టెంట్. మన కమింగ్ డేస్లో ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ప్రాజెక్ట్ చేయగలిగితే ఇలా చేద్దాం. ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేయాలో మనకు అర్థమవుతుంది. ఇది మోస్ట్లీ ఇలా చేద్దామని నేను మాట్లాడుతాను కదా, ఇలాగే చేద్దాం. సో దట్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఓకేనా అందరికి? సరే సార్. ఏమైనా డౌట్స్? మీరు ఇదొక్కటి చేయండి. రోజు క్వశ్చన్స్ ఇస్తున్నారు మీకు, ఆ రోజు ఏ డే అయితే ఆ డే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. 100 డిఎస్ఏ కోర్స్ అని క్రాక్ ద కోడ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. తర్వాత గిట్హబ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ట్యూటోరియల్ కావాలంటే పంపిస్తా, ఆర్ చెప్పమన్నా చెప్తా. గిట్హబ్ డౌన్లోడ్ చేసుకోండి, ఒక ఫోల్డర్ చేసుకోండి. ఎవ్రీడే మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే 10 చేస్తున్నారు అనుకోండి. ఈ ఫోల్డర్లో డే 10 అనే ఫోల్డర్ చేయండి. ఇందులో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఆ ప్రాబ్లమ్ fib.py ఆర్ ప్రైమ్ నెంబర్.py ఆర్ సమ్ ఏదో ఇలా పైథాన్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. అందులో కోడ్ రాయండి. ఆ కోడ్లో కూడా కోడ్ ఉంది, ఇలా కోడ్ ఉంది. ఈ కోడ్లో కామెంట్స్ పెట్టండి. ఎందుకు రాశారు, లాజిక్ ఏంటో రాసుకోండి. ఈ లాజిక్ ఇలా రాయడం వల్ల ఆఫ్టర్ సమ్ డేస్ మీరు చూడగానే మీకు అర్థమవుతుంది ఎందుకు రాశారు. ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ కరెంట్లో ఉందో క్రియేట్ చేసుకుంటే ఇలా ఫాలో అవ్వండి. ఈవెన్ మీ ల్యాప్టాప్ చేంజ్ చేసుకున్నా మీ దగ్గర ఇది ఉంటూనే ఉంటుంది. మీ అకౌంట్తో లాగిన్ అయితే గిట్హబ్లో, ఓకేనా? ఇలా చేంజ్ చేసుకోండి. ఎవరైతే చేస్తున్నారో నాకు మీ గిట్హబ్ ప్రొఫైల్ లింక్ని షేర్ చేయండి గ్రూప్లో, సో దట్ మీ కోడ్ని మిగతా వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకుంటారు. ఓకేనా? అంతే. అందులోనే రాస్తాం, నో ప్రాబ్లం. ఇక్కడ మనం పైథాన్ చెప్తున్నాం. సో